రీప్రొడక్షన్ ఇన్ యానిమల్స్లో రీప్రొడక్షన్ అంటే ప్రత్యుత్పత్తి. డూ యూ రీకాల్ ద ప్రాసెసెస్ ఆఫ్ డైజెషన్, సర్క్యులేషన్ అండ్ రెస్పిరేషన్ విచ్ యూ హ్యావ్ స్టడీడ్ ఇన్ యువర్ ప్రీవియస్ క్లాసెస్లో మీరు చదివిన డైజెషన్ అంటే జీర్ణక్రియ, సర్క్యులేషన్ అంటే ప్రసరణ, రెస్పిరేషన్ అంటే శ్వాసక్రియ వంటి ప్రాసెసెస్ మీకు గుర్తున్నాయా? దీస్ ప్రాసెసెస్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ది సర్వైవల్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్. ఈ ప్రాసెసెస్ లేదా ఈ ప్రక్రియలు ప్రతి జీవి సర్వైవల్కి అవసరం. యూ హ్యావ్ ఆల్సో లెర్న్డ్ అబౌట్ ద ప్రాసెస్ ఆఫ్ రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్లో రీప్రొడక్షన్ గురించి మీరు తెలుసుకున్నారు. రీప్రొడక్షన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ది కంటిన్యూషన్ ఆఫ్ ఎ స్పీషీస్ అంటే ఒక జాతి అంతరించిపోకుండా ఉండాలంటే రీప్రొడక్షన్ అనేది అవసరం. ఇమేజిన్ వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్ ఇఫ్ ఆర్గానిజమ్స్ హ్యాడ్ నాట్ రీప్రొడ్యూస్డ్. యానిమల్స్ రీప్రొడక్షన్ జరపకపోతే ఏమవుతుందో ఒకసారి ఇమేజిన్ చేసుకోండి. యూ విల్ రియలైజ్ దట్ రీప్రొడక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఇట్ ఎన్ష్యూర్స్ ద కంటిన్యూషన్ ఆఫ్ సిమిలర్ కైండ్స్ ఆఫ్ ఇండివిజువల్స్ జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్. తరతరాలుగా ఒకే లక్షణాలు గల జీవులు కంటిన్యూ అవడానికి, కొనసాగుతూ ఉండడానికి రీప్రొడక్షన్ ముఖ్యమైనదని మీరు గ్రహిస్తారు. యూ హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్ ఇన్ యువర్ ప్రీవియస్ క్లాసెస్ అబౌట్ రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్. రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ గురించి ప్రీవియస్ క్లాసెస్లో మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు. ఇన్ దిస్ చాప్టర్ వి షల్ లెర్న్ హౌ రీప్రొడక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ యానిమల్స్. ఈ చాప్టర్లో యానిమల్స్లో రీప్రొడక్షన్ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్ యొక్క మోడ్స్ అంటే విధానాలు. హ్యావ్ యూ సీన్ ద యంగ్ వన్స్ ఆఫ్ డిఫరెంట్ యానిమల్స్ యొక్క యంగ్ వన్స్ అంటే పిల్లల్ని మీరు చూసారా? ట్రై టు నేమ్ సమ్ ఆఫ్ ద యంగ్ వన్స్ బై కంప్లీటింగ్ టేబుల్ 4.1 షోన్ ఇన్ ఎగ్జాంపుల్స్ అట్ సీరియల్ నెంబర్ 1 and 5. మీరు సీరియల్ నెంబర్స్ 1 and 5ని ఎగ్జాంపుల్స్గా తీసుకొని టేబుల్ 4.1లో ఇవ్వబడిన యానిమల్స్ యొక్క యంగ్ వన్స్ నేమ్స్ని రాయండి. యూ మస్ట్ హ్యావ్ సీన్ ద యంగ్ వన్స్ ఆఫ్ వేరియస్ యానిమల్స్ బీయింగ్ బార్న్. మీరు వివిధ యానిమల్స్ యొక్క యంగ్ వన్స్ పుట్టడాన్ని మీరు చూసే ఉంటారు. కెన్ యూ టెల్ హౌ చిక్స్ అండ్ క్యాటర్పిల్లర్స్ ఆర్ బార్న్? కోడిపిల్లలు, చిక్స్ అంటే కోడిపిల్లలు, క్యాటర్పిల్లర్స్ అంటే గొంగళి పురుగులు ఎలా పుట్టాయో మీరు చెప్పగలరా? హౌ ఆర్ కిటెన్స్ అండ్ పప్పీస్ బార్న్? కిటెన్స్ అంటే పిల్లి పిల్లలు, పప్పీస్ అంటే కుక్క పిల్లలు ఎలా పుట్టాయి? డూ యూ థింక్ దట్ దీస్ యంగ్ వన్స్ లుక్ ద సేమ్ బిఫోర్ దే వర్ బార్న్ యాజ్ దే డూ నౌ? ఈ పిల్లలు తాము పుట్టకముందు కూడా ఇప్పుడు ఉన్నట్లుగానే ఉంటాయని మీరు భావిస్తున్నారా? లెట్ us ఫైండ్ అవుట్. మనం తెలుసుకుందాం. టేబుల్ 4.1 ఫిల్ చేయాలి. Just as in plants, there are 2 modes by which animals reproduce. ప్లాంట్స్లో వల్లనే యానిమల్స్లో కూడా రీప్రొడక్షన్ 2 మోడ్స్లో జరుగుతుంది. దీస్ ఆర్ సెక్షువల్ రీప్రొడక్షన్ అండ్ asexual రీప్రొడక్షన్. ఫస్ట్ వన్ సెక్షువల్ రీప్రొడక్షన్, లైంగిక ప్రత్యుత్పత్తి. ట్రై టు రీకాల్ రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ విచ్ యూ స్టడీడ్ ఇన్ క్లాస్ 7th మీరు చదివిన రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ని ఒకసారి రీకాల్ చేసుకోండి, అంటే గుర్తు తెచ్చుకోండి. యూ విల్ రిమెంబర్ దట్ ప్లాంట్స్ దట్ రీప్రొడ్యూస్ సెక్షువల్లీ హ్యావ్ మేల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్స్. ప్లాంట్స్లో సెక్షువల్ రీప్రొడక్షన్ జరిపే ప్లాంట్స్లో ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్స్ ఉంటాయని మీకు జ్ఞాపకం వస్తుంది. కెన్ యూ నేమ్ దీస్ పార్ట్స్? ఆ పార్ట్స్ నేమ్స్ మీరు చెప్పగలరా? ఇన్ యానిమల్స్ ఆల్సో మేల్స్ అండ్ ఫీమేల్స్ హ్యావ్ డిఫరెంట్ రీప్రొడక్టివ్ పార్ట్స్ ఆర్ ఆర్గాన్స్. యానిమల్స్లో కూడా మేల్స్ ఫీమేల్స్ డిఫరెంట్ రీప్రొడక్టివ్ పార్ట్స్ని కలిగి ఉంటాయి. లైక్ ప్లాంట్స్, ద రీప్రొడక్టివ్ పార్ట్స్ ఇన్ యానిమల్స్ ఆల్సో ప్రొడ్యూస్ గెమెట్స్ దట్ ఫ్యూజ్ టు ఫార్మ్ ఏ జైగోట్. ప్లాంట్స్లో వల్లనే యానిమల్స్లో కూడా రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ గెమెట్స్ని ఉత్పత్తి చేయగా వాటి ఫ్యూజన్ లేదా వాటి కలయిక వలన జైగోట్ లేదా సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఇట్ ఈస్ ద జైగోట్ విచ్ డెవలప్స్ ఇంటూ ఏ న్యూ ఇండివిడ్యువల్. ఈ జైగోటే ఒక న్యూ ఇండివిడ్యువల్గా అభివృద్ధి చెందుతుంది. దిస్ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్
beginning from the fusion of male and female gametes is called sexual reproduction. మేల్ ఫీమేల్ గెమెట్స్ యొక్క ఫ్యూజన్తో ప్రారంభమయ్యే ఈ రీప్రొడక్షన్ని సెక్షువల్ రీప్రొడక్షన్ అని అంటారు. లెట్ us find out the reproductive parts in humans and study the process of reproduction in them. హ్యూమన్స్లో మానవుల్లో ఈ రీప్రొడక్టివ్ పార్ట్స్ గురించి, రీప్రొడక్షన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. మేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్. ద మేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఇన్క్లూడ్ ఏ పెయిర్ ఆఫ్ టెస్టిస్, సింగులర్లో టెస్టిస్, 2 sperm ducts అండ్ ఏ పెనిస్. మేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్లో 1 పెయిర్ టెస్టిస్, తెలుగులో ముష్కాలు అంటారు, 2 sperm ducts శుక్రవాహికలు అండ్ ఏ పెనిస్ ఒక పురుషాంగం ఉంటాయి. ద టెస్టిస్ ప్రొడ్యూస్ ద మేల్ గెమెట్స్ కాల్డ్ స్పెమ్స్. ఈ టెస్టిస్ మేల్ గెమెట్స్ అయిన స్పెమ్స్ ఆర్ శుక్రకణాలని ఉత్పత్తి చేస్తాయి. మిలియన్స్ ఆఫ్ స్పెమ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ది టెస్టిస్. ఈ టెస్టిస్ మిలియన్ల కొద్ది స్పెమ్ సెల్స్ని అంటే శుక్రకణాలని ఉత్పత్తి చేస్తాయి. లుక్ ఎట్ ఫిగర్ 4.2. 4.2 ఫిగర్ని మీరు గమనించండి. విచ్ షోస్ ద పిక్చర్ ఆఫ్ ఏ స్పెర్మ్. దో స్పెర్మ్స్ ఆర్ వెరీ స్మాల్ ఇన్ సైజ్. ఈచ్ హ్యాజ్ ఏ హెడ్, మిడిల్ పీస్ అండ్ ఏ టెయిల్. దీని యొక్క స్ట్రక్చర్ని ఒకసారి గమనించినట్లయితే హెడ్, మిడిల్ పీసు, టెయిల్ అనే పార్ట్స్ ఉంటాయి. డస్ ఇట్ అపియర్ టు బి ఏ సింగిల్ సెల్? ఇది చూడడానికి సింగిల్ సెల్లా కనిపిస్తుందా? ఇండీడ్ ఈచ్ స్పెర్మ్ ఈజ్ ఏ సింగిల్ సెల్ విత్ ఆల్ ద యూజువల్ సెల్ కాంపనెంట్స్. ప్రతి స్పెర్మ్ సెల్ సాధారణ కణాంగాలు కలిగిన ఒక ఏకకణం లేదా సింగిల్ సెల్. ఆల్ సెల్ కాంపనెంట్స్ ఉన్న ఒక సింగిల్ సెల్. వాట్ పర్పస్ డస్ ద టెయిల్ ఇన్ ఏ స్పెర్మ్ సెల్? ఈ స్పెర్మ్లో ఉన్న టెయిల్ ఏ పనికి ఉపయోగపడుతుంది? నెక్స్ట్, ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్. స్త్రీలలో రీప్రొడక్టివ్ ఆర్గాన్స్. ద ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఆర్ ఏ పెయిర్ ఆఫ్ ఓవరీస్, ఓవిడక్ట్స్, వీటిని ఫాలోపియన్ ట్యూబ్స్ అంటారు, అండ్ ద యూటెరస్. ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్లో 1 పెయిర్ ఓవరీస్ అంటే తెలుగులో స్త్రీ బీజ కోశాలు అంటారు. ఓవిడక్ట్స్ అంటే స్త్రీ బీజ వాహికలు 1 పెయిర్ ఉంటాయి, వీటిని ఫాలోపియన్ ట్యూబ్స్ అంటారు, అండ్ ద యూటెరస్ ఇది గర్భాశయం. ద ఓవరీ ప్రొడ్యూసెస్ ఫీమేల్ గెమెట్స్ కాల్డ్ ఓవా ఆర్ ఎగ్స్. ఈ ఓవరీ ఫీమేల్ గెమెట్స్ అయిన ఓవా అంటే అండాలని ఉత్పత్తి చేస్తుంది. ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఏ సింగిల్ మెచ్యూర్డ్ ఎగ్ ఈజ్ రిలీజ్డ్ ఇన్ టు ద ఓవిడక్ట్ బై వన్ ఆఫ్ ద ఓవరీస్ ఎవ్రీ మంత్. హ్యూమన్ బీయింగ్స్లో 1 ఓవరీ నుంచి ప్రతి నెల 1 ఓవం ఆర్ 1 మెచ్యూర్డ్ ఎగ్, సింగిల్ మెచ్యూర్డ్ ఎగ్ రిలీజ్ అవుతుంది ఇంటు ద ఓవిడక్ట్. ఓవిడక్ట్లోకి చేరుతుంది. యుటరస్ ఈజ్ ద పార్ట్ వేర్ డెవలప్మెంట్ ఆఫ్ ది బేబీ టేక్స్ ప్లేస్. ఈ యుటరస్ లేదా గర్భాశయంలోనే బేబీ యొక్క గ్రోత్ జరుగుతుంది. లైక్ ద స్పెర్మ్ an egg ఈజ్ ఆల్సో ఏ సింగిల్ సెల్. స్పెర్మ్ వలె ఈ ఎగ్ కూడా ఒక సింగిల్ సెల్నే. హ్యూమన్ ఓవన్ గమనించినట్లయితే ఇది ఒక సింగిల్ సెల్ న్యూక్లియస్. భోజో రీకాల్స్ దట్ ద సైజ్ ఆఫ్ ఎగ్స్ ఇన్ యానిమల్స్ వ్యారీస్. యానిమల్స్లోని ఎగ్స్ యొక్క సైజులో డిఫరెన్సెస్ ఉంటాయని, తేడాలు ఉంటాయని భోజో గుర్తు చేసుకున్నాడు. ద ఎగ్ మే బీ వెరీ స్మాల్ యాజ్ ఇన్ హ్యూమన్స్, మచ్ లార్జర్ యాజ్ ఇన్ హెన్స్. హ్యూమన్స్లో ఈ ఎగ్స్ అతి చిన్నవిగా ఉంటాయి, హెన్స్లో చాలా పెద్దవిగా ఉంటాయి. ఆస్ట్రిచ్ ఎగ్ ఈజ్ ద లార్జెస్ట్. ఎగ్స్ అన్నిటిలోనూ ఆస్ట్రిచ్ యొక్క ఎగ్ అతి పెద్దది. ఆస్ట్రిచ్ని ఉష్ట్రపక్షి అని కూడా అంటారు. ఫెర్టిలైజేషన్, ఫలదీకరణం. ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రీప్రొడక్షన్ ఈజ్ ద ఫ్యూజన్ ఆఫ్ ఏ స్పెర్మ్ అండ్ ఎన్ ఓవమ్. రీప్రొడక్షన్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ స్పెర్మ్ ఎగ్తో ఫ్యూజన్ అవడం అంటే సంయోగం చెందడం. వెన్ స్పెర్మ్స్ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ఎన్ ఎగ్
వన్ ఆఫ్ ద స్పెర్మ్స్ మే ఫ్యూజ్ విత్ ద ఎగ్. ఈ స్పెర్మ్ సెల్స్ అండాన్ని లేదా ఎగ్ని చేరుకున్నప్పుడు వాటిలో వన్ ఆఫ్ ది స్పెర్మ్స్ మాత్రమే ఎగ్తో సంయోగం చెందుతుంది. సచ్ ఫ్యూజన్ ఆఫ్ ది ఎగ్ అండ్ ది స్పెర్మ్ ఈజ్ కాల్డ్ ఫెర్టిలైజేషన్. ఇలా ఎగ్ స్పెర్మ్ ఫ్యూజన్ అవడాన్ని, సంయోగం చెందడాన్ని ఫెర్టిలైజేషన్ లేదా ఫలదీకరణం అని అంటారు. డ్యూరింగ్ ఫెర్టిలైజేషన్ న్యూక్లియై ఆఫ్ ద స్పెర్మ్ అండ్ ద ఎగ్ ఫ్యూజ్ టు ఫార్మ్ ఏ సింగిల్ న్యూక్లియస్. ఈ ఫెర్టిలైజేషన్ జరిగే సమయంలో స్పెర్మ్ అండ్ ఎగ్ యొక్క న్యూక్లియై అంటే కేంద్రకాలు కలిసి ఒక సింగిల్ న్యూక్లియస్ ఫామ్ అవుతుంది. దిస్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ ఫర్టిలైజ్డ్ ఎగ్ ఆర్ జైగోట్. దీని ఫలితంగా ఒక ఫర్టిలైజ్డ్ ఎగ్ లేదా జైగోట్, దీన్ని సంయుక్త బీజం అంటారు, ఏర్పడుతుంది. డిడ్ యూ నో దట్ ద జైగోట్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ఏ న్యూ ఇండివిడ్యువల్? ఒక ఇండివిడ్యువల్ యొక్క జీవితం ఈ జైగోట్తోనే ప్రారంభమవుతుందని మీకు తెలుసా? ద ప్రాసెస్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ ఈజ్ ద మీటింగ్ ఆఫ్ an egg cell from the mother and a sperm cell from the ఫాదర్. ఈ ఫెర్టిలైజేషన్ అనేది మదర్ నుండి వచ్చిన ఎగ్ సెల్, ఫాదర్ నుండి వచ్చిన స్పెర్మ్ సెల్ యొక్క మీటింగ్ లేదా కలయికల వల్ల ఏర్పడుతుంది. సో ద న్యూ ఇండివిడ్యువల్ ఇన్హెరిట్స్ సమ్ క్యారెక్టరిస్టిక్స్ ఫ్రమ్ ది మదర్ అండ్ సమ్ ఫ్రమ్ ది ఫాదర్. సో ద న్యూ ఇండివిడ్యువల్, ఆ శిశువులో కొన్ని క్యారెక్టరిస్టిక్స్ మదర్ నుండి, కొన్ని ఫాదర్ నుండి సంక్రమిస్తాయి. ఇన్హెరిట్స్ అంటే అనువంశికంగా సంక్రమిస్తాయి. లుక్ ఎట్ యువర్ బ్రదర్ ఆర్ సిస్టర్. మీ యొక్క బ్రదర్ని కానీ సిస్టర్ని కానీ చూడండి. సీ ఇఫ్ యూ క్యాన్ రికగ్నైజ్ సమ్ క్యారెక్టర్స్ ఇన్ దెమ్ సిమిలర్ టు దోస్ ఆఫ్ యువర్ మదర్ ఆర్ యువర్ ఫాదర్. వారిలో మీ మదర్ ఫాదర్లోని కొన్ని లక్షణాలు మీరు గుర్తించగలరేమో చూడండి లేదా ప్రయత్నించండి. ఫెర్టిలైజేషన్ విచ్ టేక్స్ ప్లేస్ ఇన్సైడ్ ద ఫీమేల్ బాడీ ఈజ్ కాల్డ్ ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్. ఈ ఫెర్టిలైజేషన్ కనుక ఫీమేల్ బాడీ లోపల జరిగితే దాన్ని ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ లేదా అంతర ఫలదీకరణం అంటారు. ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ అకర్స్ ఇన్ మెనీ యానిమల్స్ ఇంక్లూడింగ్ హ్యూమన్స్, కౌస్, డాగ్స్, హెన్స్. ఈ ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ అనేది హ్యూమన్స్లోను, కౌస్లోను, డాగ్స్లోను, హెన్స్లోను, వాటితో సహా చాలా యానిమల్స్లో కనిపిస్తుంది. హ్యావ్ యూ హర్డ్ ఆఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీస్? టెస్ట్ ట్యూబ్ బేబీస్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? భోజో అండ్ పహేలీస్ టీచర్ వన్స్ టోల్డ్ దెమ్ ఇన్ ద క్లాస్ దట్ ఇన్ సమ్ ఉమెన్ ఓవిడక్ట్స్ ఆర్ బ్లాక్డ్. ఒకసారి క్లాస్లో భోజో, పహేలీలు వాళ్ళ టీచర్ కొందరు ఆడవాళ్ళలో ఈ ఓవిడక్ట్స్ లేదా స్త్రీ బీజవాహికలు మూసుకుపోయి ఉంటాయని టీచర్ చెప్పారు. దీస్ ఉమెన్ ఆర్ అనేబుల్ టు బేర్ బేబీస్ బికాస్ స్పెర్మ్స్ కెనాట్ రీచ్ ద ఎగ్ ఫర్ ఫెర్టిలైజేషన్. అటువంటి ఉమెన్లో, స్త్రీలలో ఈ స్పెర్మ్ సెల్స్ ఎగ్ని చేరలేకపోవడం వల్ల ఫర్టిలైజేషన్ జరగదు. వారు దే ఆర్ అనేబుల్ టు బేర్ బేబీస్, వారు సంతానోత్పత్తి జరపలేరు. ఇన్ సచ్ కేసెస్ డాక్టర్స్ కలెక్ట్ freshly released egg and sperms and keep them together for a few hours for IVF or in vitro fertilization. Fertilization outside the body. అటువంటి వారిలో డాక్టర్స్ అప్పుడే ఫ్రెష్లీ రిలీజ్డ్ ఎగ్ను, స్పెర్మ్సెస్ని తీసి ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అంటే శరీరం బయట ఫలదీకరణం లేదా పరస్థానిక ఫలదీకరణం అంటారు. దాని కొరకు కొన్ని అవర్స్ కలిపి ఉంచుతారు. ఇన్ కేస్ ఫెర్టిలైజేషన్ అక్కర్స్, ఒకవేళ అక్కడ ఫీమేల్ మేల్ గ్యామెట్స్ యొక్క ఫ్యూజన్ జరిగి ఫెర్టిలైజేషన్ జరిగితే ద జైగోట్ ఈజ్ అలౌడ్ టు డెవలప్ ఫర్ అబౌట్ ఎ వీక్, దెన్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ద మదర్స్ యూటెరస్. ఆ యొక్క జైగోట్ని 1 వీక్ డెవలప్ చెందనిచ్చి దానిని మదర్ యొక్క యూటరస్లో ప్రవేశపెడతారు. Complete development takes place in the uterus and the baby is born like any other baby. ఆ యొక్క బేబీ కంప్లీట్ డెవలప్మెంట్ తల్లి యొక్క మదర్ యొక్క యూటరస్లోనే జరిగి అదర్ బేబీస్ లాగే యాజ్ ఇట్ ఈజ్ జన్మిస్తుంది. బేబీస్ బోర్న్ త్రూ దిస్ టెక్నిక్ ఆర్ కాల్డ్ టెస్ట్ ట్యూబ్ బేబీస్. ఈ విధంగా జన్మించిన బేబీస్నే టెస్ట్ ట్యూబ్ బేబీస్ అని అంటారు.
దిస్ టర్మ్ ఈజ్ యాక్చువల్లీ మిస్లీడింగ్ బికాస్ బేబీస్ కెనాట్ గ్రో ఇన్ టెస్ట్ ట్యూబ్స్. వాస్తవంగా ఈ యొక్క టర్మ్ లేదా పదం మనల్ని ఆ బేబీస్ టెస్ట్ ట్యూబ్లో పెరుగుతారనే అపోహ లేదా మిస్లీడింగ్ని కలిగిస్తుంది. కానీ వాళ్ళు ఇతర బేబీస్ లాగానే తల్లి యొక్క యుట్రస్లోనే పెరుగుతారు. కానీ ఫర్టిలైజేషన్ అనేది బయట జరుగుతుంది. You will be surprised to know that in many animals fertilization takes place outside the body of the female. మీరు ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే చాలా యానిమల్స్లో ఫర్టిలైజేషన్ అవుట్సైడ్ ద బాడీ ఆఫ్ ద ఫీమేల్ బాడీ బయట జరుగుతుంది. ఇన్ దీస్ యానిమల్స్ ఫెర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ వాటర్. ఈ యానిమల్స్లో ఫర్టిలైజేషన్ అనేది నీటిలో జరుగుతుంది. లెట్ us ఫైండ్ అవుట్ హౌ దిస్ హ్యాపెన్స్. ఇది ఎలా జరుగుతుందో చూద్దాం. యాక్టివిటీ 4.1 విజిట్ సమ్ పాండ్స్ ఆర్ స్లో ఫ్లోయింగ్ స్ట్రీమ్స్ డ్యూరింగ్ స్ప్రింగ్ ఆర్ రెయినీ సీజన్. స్ప్రింగ్ సీజన్ అంటే వసంత ఋతువులో కానీ రెయినీ సీజన్లో కానీ సమ్ పాండ్స్ అంటే చెరువులు కానీ నెమ్మదిగా ప్రవహించే స్ట్రీమ్స్ లేదా కాలువలు కానీ విజిట్ చేయండి. లుక్అవుట్ ఫర్ క్లస్టర్స్ ఆఫ్ ఫ్రాగ్స్ ఎగ్స్ ఫ్లోటింగ్ ఇన్ వాటర్. గుంపులుగా నీటిలో తేలియాడుతూ ఉండే ఫ్రాగ్స్ యొక్క ఎగ్స్ని చూడండి. రైట్ డౌన్ ద కలర్ అండ్ సైజ్ ఆఫ్ ది ఎగ్స్. వాటి యొక్క కలరు వాటి యొక్క సైజ్ని నమోదు చేయండి. డ్యూరింగ్ స్ప్రింగ్ ఆర్ రెయినీ సీజన్ ఫ్రాగ్స్ అండ్ టోడ్స్ మూవ్ టు పాండ్స్ అండ్ స్లో ఫ్లోయింగ్ స్ట్రీమ్స్. ఈ యొక్క సీజన్స్లో ఫ్రాగ్స్ టోడ్స్ అంటే గోధురు కప్పలు ఇవి పాండ్స్కి స్లో ఫ్లోయింగ్ స్ట్రీమ్స్కి చేరతాయి. వెన్ ద మేల్ అండ్ ఫీమేల్ కమ్ టుగెదర్ ఇన్ వాటర్ ద ఫీమేల్ లేస్ హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్స్. ఇక్కడ మేల్ ఫీమేల్ ఫ్రాగ్స్ నీటిలో దగ్గరగా వచ్చినప్పుడు ద ఫీమేల్ లేస్ హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్స్. ఆడకప్ప వందల కొద్దీ ఎగ్స్ని రిలీజ్ చేస్తుంది. అన్లైక్ హెన్స్ ఎగ్ ఫ్రాగ్స్ ఎగ్ ఈజ్ నాట్ కవర్డ్ బై ఏ షెల్ అండ్ ఇట్ ఈస్ కంపారిటివ్లీ వెరీ డెలికేట్. హెన్స్ ఎగ్ చుట్టూ షెల్ ఉంటుంది కానీ ఫ్రాగ్స్ ఎగ్ ఈజ్ నాట్ కవర్డ్ బై షెల్. ఇట్ ఈస్ వెరీ డెలికేట్. దీనికి షెల్ ఉండదు. ఇది చాలా డెలికేట్గా సున్నితంగా ఉంటుంది. ఏ లేయర్ ఆఫ్ జెల్లీ హోల్డ్స్ ద ఎగ్స్ టుగెదర్ అండ్ ప్రొవైడ్స్ ప్రొటెక్షన్ టు ద ఎగ్స్. ఒక జెల్లీ లాంటి లేయరు ఈ యొక్క ఎగ్స్ అన్నిటిని కలిపి ఉంచి వాటికి ప్రొటెక్షన్ ఇస్తుంది. యాజ్ ద ఎగ్స్ ఆర్ లేడ్ ద మేల్ డిపాజిట్ స్పెమ్స్ ఓవర్ దెమ్. ఆడకప్ప ఆ ఎగ్స్ని విడుదల చేసిన వెంటనే మగకప్ప వాటి యొక్క స్పెర్మ్ సెల్స్ని ఆ యొక్క ఎగ్స్ పైకి విడుదల చేస్తుంది. ఈచ్ స్పెర్మ్ స్విమ్స్ ర్యాండమ్లీ ఇన్ వాటర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇట్స్ లాంగ్ టెయిల్. ప్రతి ఒక్క స్పెర్మ్ తన లాంగ్ టెయిల్ సహాయంతో వాటర్లో స్వేచ్ఛగా స్విమ్ చేయగలుగుతుంది. ద స్పెర్మ్స్ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద ఎగ్స్. ఆ స్పెర్మ్స్ ఎగ్స్ని చేరుతాయి. దిస్ రిజల్ట్స్ ఇన్ ఫెర్టిలైజేషన్. దీనివలన ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. దిస్ టైప్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ ఇన్ విచ్ ద ఫ్యూజన్ ఆఫ్ ఎ మేల్ అండ్ ఫీమేల్ గెమెట్ టేక్స్ ప్లేస్ అవుట్సైడ్ ద బాడీ ఆఫ్ ద ఫీమేల్ ఈజ్ కాల్డ్ ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్. ఈ విధమైన ఫెర్టిలైజేషన్లో మేల్ ఫీమేల్ గెమెట్స్ యొక్క ఫ్యూజను ఫీమేల్ బాడీ బయట జరుగుతుంది కాబట్టి దీన్ని ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ లేదా బాహ్య ఫలదీకరణ అంటారు. ఇట్ ఈస్ వెరీ కామన్ ఇన్ అక్వేటిక్ యానిమల్స్ సచ్ యాజ్ ఫిష్, స్టార్ ఫిష్, ఫ్రాగ్స్ ఎట్సెట్రా. ఇటువంటి ఫర్టిలైజేషన్ ఫిషెస్లోను, స్టార్ ఫిష్ల్లోను, ఫ్రాగ్స్లోను వంటి నీటి జంతువులు ఈ పద్ధతి అతి సాధారణంగా కనిపిస్తుంది. వై డు ఫిష్ అండ్ ఫ్రాగ్స్ లే ఎగ్స్ ఇన్ హండ్రెడ్స్ వేరస్ ఏ హెన్ లేస్ ఓన్లీ 1 egg at a time. హెన్ ఒకేసారి ఒక గుడ్డు మాత్రమే పెడితే ఈ ఫిషెస్ ఫ్రాగ్స్ హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్స్ని ఎందుకు పెడతాయి? దో దీస్ యానిమల్స్ లే హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్స్ అండ్ రిలీజ్ మిలియన్స్ ఆఫ్ స్పెర్మ్స్, ఆల్ ద ఎగ్స్ డూ నాట్ గెట్ ఫెర్టిలైజ్డ్ అండ్ డెవలప్ ఇంటూ న్యూ ఇండివిజువల్స్. ఈ యానిమల్స్ అన్నీ హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్స్ని మిలియన్స్ ఆఫ్ స్పెర్మ్ సెల్స్ని విడుదల చేసినప్పటికీ అవన్నీ ఫర్టిలైజ్ చెంది పిల్లలుగా డెవలప్ అవ్వు. దిస్ ఈజ్ బికాస్ ద ఎగ్స్ అండ్ స్పెర్మ్స్ గెట్ ఎక్స్పోజ్డ్ టు వాటర్ మూమెంట్, విండ్ అండ్ రెయిన్ఫాల్. ఇవి నీటి కదలికలకు, విండ్కు, రెయిన్ఫాల్కు గురవుతాయి. ఆల్సో దేర్ ఆర్ అదర్ యానిమల్స్ ఇన్ ద పాండ్ విచ్ మే ఫీడ్ ఆన్ ఎగ్స్. ఆ పాండ్స్లోని ఇతర జంతువులు కూడా ఈ యొక్క ఎగ్స్ని ఆహారంగా తీసుకోవచ్చు.
Thus, production of large number of eggs and sperms is necessary to ensure fertilization of at least a few of them. అందుచేతనే ఈ ఎగ్స్ స్పెమ్ సెల్స్ అధిక సంఖ్యలో ఉత్పత్తి చేయడం వల్ల అందులో ఏ ఫ్యూ అంటే కొన్నైనా కనీసం ఫర్టిలైజేషన్ చెందే అవకాశం ఉంటుంది. హౌ కుడ్ ఈ సింగిల్ సెల్ బికమ్ సచ్ ఎ బిగ్ ఇండివిడ్యువల్? ఒక సింగిల్ సెల్ అంత పెద్ద సచ్ ఎ బిగ్ ఇండివిడ్యువల్ ఎలా అవుతుంది? అంత పెద్ద జీవి ఎలా అవుతుంది? డెవలప్మెంట్ ఆఫ్ ఎంబ్రియో. ఎంబ్రియో అంటే పిండం యొక్క అభివృద్ధి. ఫెర్టిలైజేషన్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ జైగోట్ విచ్ బిగిన్స్ టు డెవలప్ ఇంటూ ఎన్ ఎంబ్రియో. ఈ ఫెర్టిలైజేషన్ వల్ల ఏర్పడిన జైగోటు ఎంబ్రియోగా అభివృద్ధి చెందడం ప్రారంభమవుతుంది. ద జైగోట్ డివైడ్స్ రిపీటెడ్లీ టు గివ్ రైస్ టు ఏ బాల్ ఆఫ్ సెల్స్. ఈ యొక్క జైగోట్ అనేక సార్లు డివైడ్ చెంది ఒక కణాల బంతి లేదా బాల్ ఆఫ్ సెల్స్ని ఫామ్ చేస్తుంది. ద సెల్స్ దెన్ బిగిన్ టు ఫామ్ గ్రూప్స్ ద డెవలప్ ఇంటూ డిఫరెంట్ టిష్యూస్ అండ్ ఆర్గాన్స్ ఆఫ్ ది బాడీ. ఈ సెల్స్ అన్నీ గ్రూప్స్గా ఏర్పడి మన బాడీలో ఉన్న బాడీలోని డిఫరెంట్ ఆర్గాన్స్ని డిఫరెంట్ టిష్యూస్గా డిఫరెంట్ ఆర్గాన్స్గా డెవలప్ అవుతాయి. దిస్ డెవలపింగ్ స్ట్రక్చర్ ఈస్ టర్మ్డ్ యాజ్ ఎంబ్రియో. ఇలా డెవలప్ చెందుతున్న స్ట్రక్చర్నే ఎంబ్రియో లేదా పిండం అంటారు. ద ఎంబ్రియో గెట్స్ ఎంబెడెడ్ ఇన్ ద వాల్ ఆఫ్ ది యూటరస్ ఫర్ ఫర్దర్ డెవలప్మెంట్. ఈ ఎంబ్రియోని తదుపరి డెవలప్మెంట్ కోసం యూటరస్ యొక్క గోడలకు అతుక్కుంటుంది. ద ఎంబ్రియో కంటిన్యూస్ టు డెవలప్ ఇన్ ద యూటరస్. ఈ ఎంబ్రియో యూటరస్లో తన యొక్క డెవలప్మెంట్ని కొనసాగిస్తుంది. ఇట్ గ్రాడ్యువలీ డెవలప్స్ బాడీ పార్ట్స్ సచ్ యాజ్ హ్యాండ్స్, లెగ్స్, హెడ్, ఐస్, ఇయర్స్ ఎట్సెట్రా. క్రమంగా బాడీ పార్ట్స్ అయిన హ్యాండ్స్, లెగ్స్, హెడ్, ఐస్, ఇయర్స్ మొదలైనవన్నీ డెవలప్ చెందుతాయి. ద స్టేజ్ ఆఫ్ ది ఎంబ్రియో ఇన్ విచ్ ఆల్ ది బాడీ పార్ట్స్ క్యాన్ బి ఐడెంటిఫైడ్ ఈజ్ కాల్డ్ ఏ ఫీటస్. ఈ బాడీ పార్ట్స్ అన్నీ కనుక గుర్తించగలిగేటట్లు ఉండే ఈ యొక్క ఎంబ్రియో స్టేజ్నే ఫీటస్ అంటారు. దీన్నే భ్రూణం అంటారు. వెన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది ఫీటస్ ఈజ్ కంప్లీట్ ద మదర్ గివ్స్ బర్త్ టు ద బేబీ. ఈ యొక్క ఫీటస్ యొక్క డెవలప్మెంట్ పూర్తయిన తర్వాత మదరు ఆ యొక్క బేబీకి బర్త్ అంటే జన్మను ఇస్తుంది. ఫీటస్ ఇన్ ద యూటరస్. ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ హెన్స్ ఆల్సో. ఈ ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ హెన్స్లో కూడా జరుగుతుంది. బట్ డూ హెన్స్ గివ్ బర్త్ టు బేబీస్ లైక్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ కౌస్? అయితే హ్యూమన్స్ లాగా కౌస్ లాగా ఈ హెన్స్ కూడా బేబీస్ అంటే శిశువులకి జన్మనిస్తాయా? యు నో దట్ దే డు నాట్. మీకు తెలుసు అలా చేయవని. దెన్ హౌ ఆర్ చిక్స్ బోర్న్? మరి ఈ చిక్స్ కోడి పిల్లలు ఎలా జన్మిస్తాయి? లెట్ us ఫైండ్ అవుట్. మనం తెలుసుకుందాం. సూన్ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ ద జైగోట్ డివైడ్స్ రిపీటెడ్లీ అండ్ ట్రావెల్స్ డౌన్ ద ఓవిడక్ట్. ఫర్టిలైజేషన్ జరిగిన వెంటనే ఈ జైగోట్ అనేక సార్లు డివైడ్ అయ్యి విభజన చెంది ఓవిడక్ట్ వైపుగా ట్రావెల్స్ డౌన్ ద ఓవిడక్ట్ కింది వైపుకు ప్రయాణిస్తుంది. యాజ్ ఇట్ ట్రావెల్స్ డౌన్ మెనీ ప్రొటెక్టివ్ లేయర్స్ ఆర్ ఫార్మ్డ్ అరౌండ్ ఇట్. అది అలా క్రిందికి వస్తున్నప్పుడు దాని చుట్టూ అనేక ప్రొటెక్టివ్ లేయర్స్ అంటే రక్షక పొరలు ఏర్పడతాయి. ద హార్డ్ షెల్ దట్ యు సీ ఇన్ ఏ హెన్స్ ఎగ్ ఈజ్ వన్ సచ్ ప్రొటెక్టివ్ లేయర్. మనం చూసే కోడిగుడ్డు చుట్టూ ఉండే గట్టి పెంకు అంటే హార్డ్ షెల్, అటువంటి ప్రొటెక్టివ్ లేయర్స్లో ఒకటి. After the hard shell is formed around the developing embryo, the hen finally lays the egg. అటువంటి డెవలపింగ్ ఎంబ్రియో చుట్టూ ఆ గట్టి షెల్ ఏర్పడిన తర్వాత చివరకు హెన్ను గుడ్డు పెడుతుంది. ద ఎంబ్రియో టేక్స్ అబౌట్ 3 weeks టు డెవలప్ ఇంటూ ఏ చిక్. ఈ యొక్క ఎంబ్రియో చిక్గా డెవలప్ అవడానికి 3 weeks పడుతుంది. You must have seen the hen sitting on the eggs to provide sufficient warmth.
ఆ ఎగ్స్కి తగినంత వేడిని కలిగించేందుకు ఆ యొక్క హెన్ను ఆ ఎగ్స్ మీద కూర్చొని ఉండడాన్ని మీరు గమనించే ఉంటారు. డిడ్ యూ నో దట్ డెవలప్మెంట్ ఆఫ్ ది చిక్ టేక్స్ ప్లేస్ ఇన్సైడ్ ద ఎగ్ షెల్ డ్యూరింగ్ దిస్ పీరియడ్? ఈ సమయంలో ఎగ్ లోపల చిక్ డెవలప్ అవుతుందని మీకు తెలుసా? ఆఫ్టర్ ద చిక్ ఈస్ కంప్లీట్లీ డెవలప్డ్ ఇట్ బర్స్ట్ ఓపెన్ ద ఎగ్ షెల్. కోడిపిల్ల పూర్తిగా అభివృద్ధి చెందిన తర్వాత అది గుడ్డును పగలగొట్టుకొని బయటికి వస్తుంది. ఇన్ యానిమల్స్ విచ్ అండర్గో ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఎంబ్రియో టేక్స్ ప్లేస్ అవుట్ సైడ్ ద ఫీమేల్ బాడీ. అయితే ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ జరిపే యానిమల్స్లో ఈ యొక్క ఎంబ్రియో డెవలప్మెంట్ ఫీమేల్ బాడీ బయట జరుగుతుంది. ద ఎంబ్రియోస్ కంటిన్యూ టు గ్రో విదిన్ దేర్ ఎగ్ కవరింగ్స్. ఈ యొక్క ఎంబ్రియోస్ యొక్క గ్రోత్ ఈ యొక్క ఎగ్ కవరింగ్స్ లోపలే కొనసాగుతుంది. ఆఫ్టర్ ద ఎంబ్రియోస్ డెవలప్ ద ఎగ్స్ హ్యాచ్. ఈ యొక్క ఎంబ్రియోస్ డెవలప్ అయిన తర్వాత ఎగ్స్ హ్యాచ్ అవుతాయి, అంటే పొదగబడతాయి. యూ మస్ట్ హ్యావ్ సీన్ న్యూమరస్ టాడ్పోల్స్ స్విమ్మింగ్ ఇన్ పాండ్స్ అండ్ స్ట్రీమ్స్. ఈ ఎగ్స్ నుంచి చిరుకప్పలు అంటే టాడ్పోల్స్ చాలా నెంబర్లో న్యూమరస్ టాడ్పోల్స్ పాండ్స్లోను స్ట్రీమ్స్లోను ఈదుతూ ఉండడం మీరు చూసే ఉంటారు. వివిపారస్ అండ్ ఓవిపారస్ యానిమల్స్. వివిపారస్ అంటే శిశోత్పాదక జీవులు, ఓవిపారస్ అంటే అండోత్పాదక జంతువులు. We have learned that some animals give birth to young ones while some animals lay eggs which later develop into young ones. కొన్ని యానిమల్స్ పిల్లల్ని కంటాయి, మరికొన్ని యానిమల్స్ గుడ్లను పెట్టి అవి ఆ ఎగ్స్ నుండి అవి పిల్లలుగా అభివృద్ధి చెందుతాయని మనం నేర్చుకున్నాం. ద యానిమల్స్ విచ్ గివ్ బర్త్ టు యంగ్ వన్స్ ఆర్ కాల్డ్ వివిపారస్ యానిమల్స్. పిల్లల్ని కనే యానిమల్స్ని వివిపారస్ లేదా శిశోత్పాదకాలు అంటారు. దోస్ యానిమల్స్ విచ్ లే ఎగ్స్ ఆర్ కాల్డ్ ఓవిపారస్ యానిమల్స్. గుడ్లను పెట్టే యానిమల్స్ని అండోత్పాదకాలు లేదా ఓవిపారస్ యానిమల్స్ అని అంటారు. ద ఫాలోయింగ్ యాక్టివిటీ విల్ హెల్ప్ యూ అండర్స్టాండ్ బెటర్ అండ్ డిఫరెన్షియేట్ బిట్వీన్ వివిపారస్ అండ్ ఓవిపారస్ యానిమల్స్. ఈ క్రింది యాక్టివిటీ మీరు ఈ యొక్క ఓవిపారస్ వివిపారస్ యానిమల్స్ని బాగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. యాక్టివిటీ 4.2. ట్రై టు అబ్జర్వ్ ఎగ్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గానిజమ్స్: ఫ్రాగ్, lizard, butterfly or moth, hen and crow or any other bird. ఈ యొక్క క్రింది యానిమల్స్ యొక్క ఎగ్స్ను పరిశీలించేందుకు ప్రయత్నించండి. ఫ్రాగ్, లిజర్డ్, కప్ప, బల్లి, బటర్ఫ్లై అంటే సీతాకోక చిలుక, ఆర్ మాత్, hen, crow or any other bird. Were you able to observe eggs of all of them? వీటన్నిటి యొక్క ఎగ్స్ను మీరు పరిశీలించగలరా? మేక్ డ్రాయింగ్స్ ఆఫ్ ద ఎగ్స్ దట్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్. మీరు అబ్జర్వ్ చేసిన యొక్క ఎగ్స్ యొక్క డ్రాయింగ్స్ గీయండి. ద ఎగ్స్ ఆఫ్ ఏ ఫ్యూ యానిమల్స్ ఆర్ ఈజీ టు అబ్జర్వ్ బికాస్ దేర్ మదర్స్ లే దెమ్ అవుట్ సైడ్ దేర్ బాడీస్. కొన్ని యానిమల్స్లో మదర్స్ తల్లి జంతువులు తమ యొక్క ఎగ్స్ని వాటి యొక్క బాడీ వెలుపల పెట్టడం వల్ల ఆ యొక్క యానిమల్స్ యొక్క ఎగ్స్ని మనం పరిశీలించడం అబ్జర్వ్ చేయడం ఈజీ. దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఓవిపారస్ యానిమల్స్. ఇవి ఓవిపారస్ యానిమల్స్కి ఎగ్జాంపుల్స్. బట్ యూ వుడ్ నాట్ బీ ఏబుల్ టు కలెక్ట్ ద ఎగ్స్ ఆఫ్ ఏ డాగ్, కౌ ఆర్ క్యాట్. కానీ డాగ్, కవ్వు, క్యాట్ మొదలగు వాటి యొక్క ఎగ్స్ని మనం కలెక్ట్ చేయలేం. దిస్ ఈజ్ బికాస్ దే డు నాట్ లే ఎగ్స్. ఎందుచేతనంటే అవి గుడ్ల ఎగ్స్ని పెట్టవు. ద మదర్ గివ్స్ బర్త్ టు ద యంగ్ వన్స్. మదర్స్ పిల్లల్ని కంటాయి. దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వివిపారస్ యానిమల్స్. ఇవి వివిపారస్ యానిమల్స్కి ఎగ్జాంపుల్స్. కెన్ యూ నౌ గివ్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వివిపారస్ అండ్ ఓవిపారస్ యానిమల్స్? వీటికి మరికొన్ని ఎగ్జాంపుల్స్ మీరు ఇవ్వగలరా? యంగ్ వన్స్ టు అడల్ట్స్. The new individuals which are born or hatched from the eggs continue to grow till they become adults. కొత్తగా జన్మించిన లేదా ఎగ్స్ నుంచి పొదగబడిన జీవులు అడల్ట్స్ అయ్యే వరకు అవి పెరుగుతూ ఉంటాయి. కంటిన్యూ టు గ్రో టిల్ దే బికమ్ అడల్ట్స్. ఇన్ సమ్ యానిమల్స్ ద యంగ్ వన్స్ మే లుక్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ది అడల్ట్స్. కొన్ని యానిమల్స్లో వాటి యొక్క యంగ్ వన్స్ వాటి యొక్క అడల్ట్స్ కంటే చాలా వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ది అడల్ట్స్, వేరుగా భిన్నంగా ఉంటాయి. రీకాల్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ది సిల్క్ వామ్, ఎగ్, లార్వా ఆర్ క్యాటర్పిల్లర్,
ప్యూపా, అడల్ట్ యు స్టడీడ్ ఇన్ క్లాస్ 7th. క్లాస్ 7thలో మీరు సిల్క్ వామ్ యొక్క లైఫ్ సైకిల్, ఎగ్, క్యాటర్పిల్లర్, ప్యూపా, అడల్ట్ వీటిని ఒకసారి రీకాల్ చేసుకోండి. ఫ్రాగ్ ఈజ్ అనేదర్ సచ్ ఎగ్జాంపుల్. ఈ ఫ్రాగ్ అనేది ఇటువంటి అభివృద్ధికి మరొక ఎగ్జాంపుల్. అబ్జర్వ్ ద డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఫ్రాగ్ స్టార్టింగ్ ఫ్రమ్ ది ఎగ్ టు ది అడల్ట్ స్టేజ్. ఎగ్ నుండి అడల్ట్ స్టేజ్ వరకు ఫ్రాగ్ యొక్క డిఫరెంట్ స్టేజెస్ని అబ్జర్వ్ చేయండి. వి ఫైండ్ దట్ దేర్ ఆర్ 3 డిస్టింక్ట్ స్టేజెస్, దట్ ఈస్ ఎగ్, టాడ్పోల్ లార్వా, అడల్ట్. ఎగ్ నుండి అడల్ట్ వరకు మనం గమనిస్తే 3 స్టేజెస్ మనకి కనిపిస్తాయి. ఎగ్, టాడ్పోల్ లార్వా, అడల్ట్. డోంట్ ద టాడ్పోల్స్ లుక్ సో డిఫరెంట్ ఫ్రమ్ ది అడల్ట్స్. ఈ టాడ్పోల్స్ వాటి యొక్క అడల్ట్ స్టేజ్ ఫ్రాగ్స్ కంటే డిఫరెంట్గా కనిపిస్తాయా లేదా? కనిపిస్తాయి. కెన్ యూ ఇమాజిన్ దట్ దీస్ టాడ్పోల్స్ వుడ్ సమ్ డే బికమ్ ఫ్రాగ్స్. ఈ టాడ్పోల్ ఏ రోజుకైనా అడల్ట్స్ అవుతాయని మీరు ఊహించగలరా? అడల్ట్ ఫ్రాగ్స్ అవుతాయని మీరు ఊహించగలరా? Similarly, the caterpillar or the pupa of silkworm looks very different from the adult moth. అదేవిధంగా సిల్క్ వామ్స్లో కూడా అడల్ట్ మాత్ నుండి వాటి యొక్క లార్వా లేదా ప్యూపా అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ద ఫీచర్స్ దట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద అడల్ట్ ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ దీస్ యంగ్ వన్స్. వాటి యొక్క అడల్ట్లో ఉన్న ఫీచర్స్ వీటి యొక్క యంగ్ వన్స్లో కనిపించవు. దెన్ వాట్ హ్యాపెన్స్ టు ద టాడ్పోల్స్ ఆర్ క్యాటర్పిల్లర్స్ దేర్ ఆఫ్టర్. మరి టాడ్పోల్ లేదా క్యాటర్పిల్లర్కు తర్వాత ఏం జరుగుతుంది? యూ మస్ట్ హ్యావ్ సీన్ ఏ బ్యూటిఫుల్ మాత్ ఎమర్జింగ్ అవుట్ ఆఫ్ ది కకూన్. కకూన్ నుండి ఒక బ్యూటిఫుల్ సీతాకోక చిలుక లేదా మాత్ అనేది బయటకు రావడం మీరు చూసే ఉంటారు. ఇన్ ద కేస్ ఆఫ్ టాడ్పోల్స్ దే ట్రాన్స్ఫార్మ్ ఇంటూ అడల్ట్స్ క్యాపబుల్ ఆఫ్ జంపింగ్ అండ్ స్విమ్మింగ్. అదేవిధంగా టాడ్పోల్స్ విషయానికి వస్తే అవి జంపింగ్, స్విమ్మింగ్ చేయగలిగే అడల్ట్ యానిమల్స్గా మార్పు చెందుతాయి. ద ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ ద లార్వా ఇంటూ అన్ అడల్ట్ త్రూ డ్రాస్టిక్ చేంజెస్ ఈజ్ కాల్డ్ మెటమార్ఫసిస్. ఈ విధమైన డ్రాస్టిక్ మార్పుల ద్వారా ఈ యొక్క లార్వా అడల్ట్గా మారడాన్నే మెటమార్ఫసిస్ లేదా రూప విక్రియ అని అంటారు. వాట్ అబౌట్ ద చేంజెస్ దట్ వీ అబ్జర్వ్ ఇన్ అవర్ బాడీ యాజ్ వీ గ్రో. మరి మనం పెరుగుతున్నాం కదా, మన శరీరంలో మీరు గమనించిన చేంజెస్ గురించి ఏమంటారు? డూ యూ థింక్ వీ టూ అండర్గో మెటమార్ఫసిస్? మనం కూడా ఈ మెటమార్ఫసిస్కి లోనవుతామని మీరు భావిస్తున్నారా? ఇన్ హ్యూమన్ బీయింగ్స్ బాడీ పార్ట్స్ సిమిలర్ టు దోస్ ప్రెజెంట్ ఇన్ ద అడల్ట్స్ ఆర్ ప్రెజెంట్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ బర్త్. అయితే మానవుల్లో అది మెటమార్ఫసిస్ కాదు. ఎందుకంటే మానవుడు పుట్టినప్పుడు ఉండే అవయవాలే వారు పెరిగినప్పుడు కూడా, అడల్ట్స్గా ఉన్నప్పుడు కూడా అవి అవయవాలు ఉంటాయి. రూపు ఏమాత్రం మారదు. వారు గ్రోత్ ఎదుగుతారు కానీ బాడీ పార్ట్స్ అన్నీ సేమ్గానే ఉంటాయి.